హయత్ నగర్ బస్ స్టాప్ కి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో అదే విధంగా మున్గనూర్ టు తొర్రూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం 1.5 km డిస్టెన్స్ లో మున్గనూర్ సెకండ్ రోడ్ బస్ తిరిగే రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో 130 గజాల అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈ ఇల్లు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ తీసుకోము, బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గర ఇప్పిస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు చూసే ముందు ఇల్లు యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి 130 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 22.5 × 52 డైమెన్షన్స్తో ఇల్లు అయితే ఉంటుంది. 1150 స్క్వేర్ ఫీట్లో ఇల్లు ఉంటుంది. మంచి ప్లానింగ్తో కట్టారు. లోపల హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా మంచి స్పేషియస్గా వచ్చాయి. ఇక చూసుకోండి, పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఒక పెద్ద కారు, ఒక చిన్న బైక్ పట్టే విధంగా మంచి కార్ పార్కింగ్ ఉంది. చూసుకోవచ్చు, మనకి లోపలికి ఎంట్రీ ఫస్ట్ మనకి బోర్ పాయింట్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సంప్ ఉంది. మనకి పార్కింగ్ లో కూడా మంచి గ్రాండ్ వేయడం జరిగింది. ఇక్కడ గోడలకు కూడా టైల్స్ వేయడం జరిగింది. చూసుకోండి, బ్లాక్ పట్టితోని వైట్ టైల్స్ తోని అద్భుతంగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా మంచి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. మెయిన్ డోర్ కూడా చూసుకోండి, మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. సో మంచి ఇండియన్ టేక్ వాడి చాలా బాగా అద్భుతంగా చేశారనమాట. ఇల్లు కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మనకి స్కూల్స్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. హయత్ నగర్ జీ స్కూల్ నుంచి ఇక్కడ వరకు కేవలం 1.5 km డిస్టెన్స్ చేరుకోవచ్చు. తొర్రూరులో ఉన్న లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంజాపూర్లో ఉన్న అకాడమిక్ హైట్స్ నుంచి కూడా 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇవే కాకుండా లోకల్ కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్. చూసుకోవచ్చు, హాల్ కూడా చూసుకోండి ఎంత స్పేషియస్గా వచ్చిందో. 130 గజాల ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ లో. డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ప్లానింగ్ అద్భుతంగా కోరింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఒక నలుగురు కూర్చునే విధంగా మంచి డైనింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా, వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం మనకి డోర్లు కానీ కిటికీలు కానీ ఇవ్వడం జరిగింది. కిటికీలు కూడా పెద్దగా ఉండడం వల్ల వెంటిలేషన్ లోపల చాలా బాగా వస్తుంది. చూసుకోవచ్చు మీరు, ఓపెన్ కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక 2-3 నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. చిన్న పూజ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, మనకు అన్ని రకాల సెల్ఫ్లతోని, తర్వాత విండోస్ తోని చాలా చక్కగా ఇచ్చారు. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ప్లానింగ్ అయితే చాలా బాగుంది. మనకు చూసుకోండి, హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మార్బుల్స్ వాడడం జరిగింది. టీవీ పాయింట్ కూడా చూసుకోండి ఎంత బాగుందో, చాలా బాగుంది టీవీ పాయింట్. అటు కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారం అటు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత బాగుందో చూసుకోవచ్చు. 2 పిల్లలకి ఈజీగా సరిపోయే విధంగా చాలా బాగుంది. చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, ఒక వాల్కి మంచి పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇటు పక్కన చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు మీరు, మాస్టర్ బెడ్రూమ్ కూడా అద్భుతంగా కుదిరింది. డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి అద్భుతంగా కుదిరింది. చూసుకోవచ్చు, పెద్ద బీరువా పెట్టుకునే విధంగా మంచి స్పేస్ ఉంది. మనకి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. మంచి టైల్స్ వాడి చాలా అద్భుతంగా చేశారు. ఇందులో కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, 130 గజాల ఇల్లు చాలా బాగుంది. ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ చూస్తూ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 80 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ ప్రొఫైల్ బాగుంటే 80 to 90% ఈజీగా లోన్ వస్తుంది. లోన్ కూడా నేనే దగ్గర నుండి ఇప్పిస్తాను. డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. నేనే దగ్గరుండి ఇల్లు చూపిస్తాను. ఇవే కాకుండా మా దగ్గర చాలా హౌసెస్ ఉన్నాయి. మీ బడ్జెట్ ఏందో ఒకసారి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.